తులారాశి వారికి ఈ వారంలో వారి ప్రయత్నాలు ఫలించి ఇంకా ఏవైనా జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటారా? మంచి ప్రయత్నాలు ఫలించాలి అంటే, అనుకూలంగా ఉండాలి అంటే శ్రద్ధ అవసరం, నమ్మకం అవసరం. ఆ జాగ్రత్తలు సరిపోతాయి. ఇక్కడ 3వ రాశిలో శని, 11లో రాహువు. అభివృద్ధి ఉన్నది. ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. పట్టుదలతో పాటు శాంతము, ఓర్పు, బుద్ధిబలం ఈ 3 అవసరం. ఇవి కూడా తోడవ్వాలి. అంతిమంగా విజయం ఉన్నది. ఆర్థిక స్థితి మిశ్రమంగా గోచరిస్తోంది. ఖర్చులు ఇబ్బంది పెడతాయి. సున్నితమైన అంశాల్లో అంతగా స్పందించకండి. కుటుంబ సభ్యుల మాట వినడం చాలా మంచిది. కుటుంబ సభ్యులతోనే విభేదాలు ఎక్కువయ్యే అవకాశం కూడా ఉన్నది. తగ్గడం చాలా అవసరం. ఒక పెద్ద ఆపద సంభవించేటటువంటి ప్రమాదం ఉన్నది. బాగా ఆలోచిస్తే చిక్కులు తొలుగుతాయి. పట్టు విడుపులతో ముందుకు సాగండి. అంతా మన మంచిగా అన్న ధోరణి చాలా అవసరం. కొన్ని అవమానాలని తట్టుకొని ముందుకు సాగితే ఎటువంటి ఇబ్బంది లేదు. శుభ పరిణామాలు, శుభవార్తలు వినే అవకాశం ఉంది. విందు వినోదాల్లో కొంత గడపడం ఉన్నది. మొత్తం మీద మిశ్రమ వాతావరణం గోచరిస్తుంది. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ 7 గ్రహాలు దోషంగా ఉన్నాయి కాబట్టి రుద్ర ఆరాధన చేసుకోవాలి. సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? మహాదేవుడు సందర్శనం రుద్రాభిషేకయుక్తంగా ఉంటే మరింత ఫలితం వస్తుంది. తులారాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ గ్రహదోషం అధికంగా ఉంది కాబట్టి ఈ నవధాన్యాన్ని అగ్నిధునిలో సమర్పిస్తే బాబా కటాక్షం వల్ల ప్రశాంతంగా ఫలితాలు వస్తాయి.